బజారు సంబంధులు నెంబర్ వన్ స్త్రీలు కూడా అన్నారు, ఆడవాళ్ళు అని అన్నారు. నెంబర్ 2 అడ్డదిడ్డంగా తిరిగే వాళ్ళు కారు. ఎవరు? వీళ్ళు. అంటే పెట్టుకోని వాళ్ళు, అంటే మిగతా వాళ్ళంతా అడ్డదిడ్డంగా తిరిగే వాళ్ళు. అడ్డదిడ్డంగా అంటే అర్థం ఏంటండి? అడ్డదిడ్డంగా చెడు తిరుగులే కదా. అంటే పూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా చెడు తిరుగులు తిరిగే వాళ్ళేనా? తప్పండి, అదే నేను అంటున్నా. నాకు తెలిసిన వాళ్ళు కూడా పూలు పెట్టుకుంటారు. ఇప్పుడు నేను ఆయన అర్థం చేసుకోగలుగుతున్నా, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. నా కుటుంబ సభ్యుల్లో, నా బంధువుల్లో కూడా పూలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అలాగని నేను ఇప్పుడు ఆయన అన్నాడు కదని చెప్పి నాకు అపార్థం అవ్వలేదు. అది ఆయన నాకు అర్థమయ్యాడు, ఆయన వ్యాఖ్యలు నాకు అర్థమయ్యాయి. ఆయన అన్నది సంఘానికి వచ్చే వాళ్ళని బట్టి మాట్లాడాడు తప్ప బయట వాళ్ళని ఆపదించలేదు, బయట వాళ్ళని కలుపుకొని మాట్లాడలేదు, జనరలైజ్ చేసి మాట్లాడలేదు ఇతర మహిళల్ని. ఇది అర్థం చేసుకోండి. జనరలైజ్ ఏంటండి? చెప్పండి. వెరీ గుడ్. వీరికి వారి ఇంటర్నల్ ఫీలింగ్, ఎక్స్టర్నల్ ఫీలింగ్ బాగా అద్భుతంగా అర్థమైన వ్యక్తిగా వారిని మనం అభినందిస్తూ, ఇప్పుడు వారు ఏమన్నారంటే అక్కడ ఉన్న వాళ్ళనే ఉద్దేశించి వారు మాట్లాడారు అని. ఓకే, అక్కడ ఉద్దేశించి ఎవరైతే వారు ప్రసంగించారో, మాట్లాడారో, ఆ మాట్లాడిన దానికి మనం ఒక శబ్దం విన్నాం. ఏమిటది? చప్పట్లు విన్నాం. ఇప్పుడు ఈ వ్యక్తులు అక్కడే ఉంటారా, బయటికి వస్తారా? సభ్య సమాజంలోకి వస్తారు, సొసైటీలోకి వస్తారా? ఈ వ్యక్తులు బయటకు వస్తారు కదా. బయటకు వచ్చినప్పుడు వాళ్ళు విన్న మాటలేంటి? వారు అన్నట్టుగానే వారి యొక్క పాస్టర్ గారు ఒక ఇంటర్నల్ ఫీలింగ్ని, ఎక్స్టర్నల్ ఫీలింగ్ని కలిపి మాట్లాడిన ప్రసంగంలో వారు ఏం చెప్పారు? వీళ్ళందరూ బజారు సంబంధికులు, అడ్డగోలుగా తిరిగే వాళ్ళు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ చెప్పారు. ఇక్కడే ఉన్న వ్యక్తులు కాదు, వాళ్ళు అక్కడే ఉండిపోయే వ్యక్తులు కాదు, వాళ్ళు సభ్య సమాజంలోకి వచ్చే వ్యక్తులు. ఈ వచ్చిన వ్యక్తులు పాస్టర్ గారు మాట్లాడిన ప్రతి వ్యక్తి ఏంటి? మీ జీవితంలో మీరు ఆచరించాల్సింది. అవునా? పాస్టర్ గారు చెప్పే మనం ఆచరిస్తాం కదా. ఇన్ఫ్లుయెన్స్. పాస్టర్ గారు చెప్పేది ఆచరిస్తామా, ఆచరించమా? ఆచరిస్తారు. అంటే పాస్టర్ గారు చెప్పేది ఆచరిస్తారని చెప్పారు వారు. వెరీ గుడ్. సో పాస్టర్ గారు చెప్పేది ఆచరిస్తారు కాబట్టి పాస్టర్ గారు ఏం చెప్పారు? ఎవరైతే కూడా ఇలాంటివి మీరు చేయకూడదు, చేస్తే మీరు పరిశుద్ధ ఆత్మలు కారు, వీళ్ళు చేసే వాళ్ళందరూ కూడా అక్కడెక్కడో ఉంటారు, అడ్డగోలుగా బజారు సంబంధికులు అని వారు వ్యాఖ్యానం చేశారు. సో వీళ్ళు విన్నవాళ్ళు పాపం వాళ్ళకి ఇంటర్నల్ ఫీలింగా, ఎక్స్టర్నల్ ఫీలింగా తెలుసో తెలియదో నాకు తెలియదు, ఆ పరమాత్ముడికే తెలియాలి. ఒకటి, వీళ్ళు బయటకు వచ్చినప్పుడు సభ్య సమాజంలో ఏ స్త్రీ అయినా లేదా వాళ్లకు సంబంధించిన స్త్రీలే అయినా రేపొద్దున వాళ్ళు పువ్వులు పెట్టుకుంటే పాస్టర్ గారు ఏం చెప్పారు? వారి ఇంటర్నల్ ఫీలింగ్, ఎక్స్టర్నల్ ఫీలింగ్తో ఏం చెప్పారంటే వీళ్ళందరూ కూడా బజారు సంబంధికులు అని చెప్పారు. కాబట్టి పాప వీళ్ళకి ఏం తెలుసు? పాస్టర్ గారు ఏం చెప్తే ఆచరిస్తారని వారే చెప్పారు కదా. అంటే వీరు బయటకు వచ్చిన తర్వాత వీరి ధోరణి ఎలా ఉండబోతుందంటే, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండబోతుందంటే, ఎవరైనా మహిళలు, ఏ మహిళలు మతానికి సంబంధం లేదు, వాళ్ళ అసలు మేము మొదటి నుంచి ఎక్కడ కూడా రిలీజన్ బేస్ చేసుకొని మాట్లాడటం లేదు. ఎక్స్క్యూజ్. ఇక్కడ జరిగేది ఏంటంటే బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏ మహిళ పువ్వులు పెట్టుకున్నా పాస్టర్ గారు ఏం చెప్పారో వాళ్ళు అదే. అవునా? అంతే వస్తుందా జోసెఫ్ గారు? అంతే వస్తుందా? అవును, పాస్టర్ గారు చెప్పింది తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నిస్తారు సంఘస్థులు. అలాగా భావిస్తారు. అయితే ఎలా భావిస్తారు? బయట మల్లెపూలు పెట్టుకున్న ప్రతి మహిళ కూడా ఆయన చెప్తున్న ప్రకారంగా అడ్డదారులు తొక్కే వాళ్ళు, మేము బజారు అని వాళ్ళు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారు. ఆ బిలీఫ్ అంటే ఎదుట వాళ్ళు బిలీవ్ చేసి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎదుట ఒక మహిళ గానీ ఎవరైనా కనుక ఆలయానికి వెళ్ళేవారు కానీ బజారు మనిషి అనుకోరు, ఆచరిస్తారు. మీరే అన్నారు కదా, వాళ్ళ వరకు వాళ్ళు అన్నారు కదా ఆచరిస్తారని చెప్పి. ఏం ఆచరిస్తారు? పువ్వులు పెట్టుకోకుండా ఉంటారు. ఆయన మాటల్లో అర్థమైతే కదా ఆయన మాటలు వాళ్ళకి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే, పువ్వులు పెట్టుకోవటం కరెక్ట్ కాదు, మేము ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి సిద్ధాంతము మాకు పువ్వులు పెట్టుకోవడానికి అనుమతించదు. దాన్ని అయిపోతుంది కదా, మీరు పెట్టుకోకండి, మీరు పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తులు, మీరు పెట్టుకోకూడదని చెప్తే సరిపోతుంది. కానీ పెట్టుకున్న వాళ్ళు అడ్డదారు తొక్కే వాళ్ళు, పెట్టుకున్న వారు బజారు మహిళలు అంటున్నారంటే అది ఇన్ఫ్లుయెన్స్. ఒక చిన్న మాట చెప్తాను. మా గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఎప్పుడు కూడా స్త్రీని మీ చేతిలో కానీ మీ నోట్లో కానీ మీరు ప్లీజ్ ఈ గ్రంథం గురించి మాట్లాడకండి. ఎందుకంటే మీకు హక్కు లేదు. నేను పాస్టర్ కాదు, ఇతరులను దూషించి నా గ్రంథము అనే వాళ్ళు మీరు క్రిస్టియన్ కాదు. ప్లీజ్ లేదు, యు ఆర్ నాట్ క్రిస్టియన్. మీరు యాంటీ క్రిస్టియన్ అనే విషయం అందరికీ తెలుసు, సొసైటీలో తెలుస్తుంది వాళ్ళకు, అందరికీ తెలుసులేండి. ఇప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం స్త్రీకి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. మా గ్రంథం చాలా గౌరవాన్ని ఇచ్చింది, చాలా విలువనిచ్చింది. భర్తకు కూడా భార్యని నిష్ఠూర పెట్టకండి అని చెప్పింది ఓ చోట,
భార్యని ప్రేమించండి అని చెప్పింది ఒక చోట, పరిశుద్ధ గ్రంథం చెప్పనా భార్యని మనోజ్ చాలా గారు? సన్మానించండి అని చెప్పింది బైబిల్ ఒక మనోజ్ చోట. గారు, స్త్రీకి అంత నేను ప్రాధాన్యత, పరిశుద్ధ అంత గ్రంథం విలువ చెప్పాను. ఇచ్చినప్పుడు మీరు అనొద్దు, మీరు దాన్ని మాట్లాడండి దాన్ని పరిశుద్ధ ప్రకటించే గ్రంథం మేము గురించి వచ్చింది ఆయన. ఎంత ఇదిగా నేను పరిశుద్ధ గ్రంథం గురించి చెప్తాను. షాలేం రాజు గారు గతంలో ఆయన వ్యాఖ్యలు ఏవైనా మీరు తీసుకోండి, ఎక్కడ కూడా ఆయన స్త్రీని అగౌరవపరిచి మాట్లాడలేదు. ఒక్క మాటను పట్టుకొని అందులో తప్పుని వెతకడం కాదు, ఆ మాటను పట్టుకొని ఎలాంటి వ్యక్తి, ఆడవాళ్ళని ఎలా స్త్రీకి చూస్తారా, గౌరవం ఇవ్వాలని ఎలా తక్కువ బైబిల్లో చేస్తారా, ఉందా? ఎక్కువ చేస్తారా, అసలు స్త్రీకి గౌరవం ఇవ్వాలని బైబిల్లో ఉందా? ఏంటండి? స్త్రీకి గౌరవం ఇవ్వాలని బైబిల్లో ఉందా? బోల్డ్ అని సార్లు ఏం అసలు. మాట్లాడుతున్నారండి ఇక్కడ వినండి ఇక. అదంతా డీటెయిల్ వెళ్ళకండి. మరిగా వద్దంటున్నారు మీరు. ఆయనేమో పరిశుద్ధ గ్రంథం హక్కు లేదండి, ఎవరికి లేదు. కాదుగా జోసెఫ్ గారు, జోసెఫ్ గారు ఆయన పరిశుద్ధ గ్రంథం అంటున్నారు. ఆ పరిశుద్ధ గ్రంథం బయటకు చెప్పాలి కదా. మీ పరిశుద్ధ గ్రంథం ఏందో మేము చెప్పాలి కదా. సనాతన మేము ధర్మం చెప్పాలి ఆడవాళ్ళకి కదా. విలువ ఇచ్చిందా? ఏం మాట్లాడుతున్నారు? సనాతన ధర్మం సనాతన ధర్మం ఇచ్చింది ఆడవాళ్ళకి విలువ అవును. ఇచ్చిందా? సతీ సహగమనం, ఖచ్చితంగా ఇచ్చింది. భర్త చచ్చిపోతే ఏం భార్య మాట్లాడుతున్నారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏ ధర్మం అది? సతీ సహగమనం ఏం తెలుసు మీకు? ఏం తెలుసు ఆడదంటే మీకు? కామం సతీ కోసం సహగమనం. ఇచ్చింది. నేను మీ పరిశుద్ధ గ్రంథంలో ఏముందో చెప్తాను, మీరు ఉరేసుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఏముందో చెప్తే ఉరేసుకుంటారు. మీరు లోతుల్లో వెళ్ళకండి. ఇక్కడ మనం కేవలం ఈ టాపిక్ గురించి మాట్లాడదాం, స్త్రీ గురించి మహిళల గురించి మాట్లాడదు. గ్రంథాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు కూడా లోతుల్లో ఏముందని చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆయన ఈ ఉదాహరణ ఏ వ్యాఖ్యంగా చెప్పాల్సి వచ్చింది బయటికి, అంటే మల్లెపూలు పెట్టుకున్న వారందరినీ కూడా ఈ రకంగా చూడమనేటువంటి విషయం అందులో ఉందా? మరి ఆ నాలుగు గోడల మధ్య ఈ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చా? అది లేదండి. మరి ఎందుకు అది మాట్లాడాల్సి ఆయన వచ్చింది? మాట్లాడింది ఒక ఎగ్జాంపుల్ అదే అండి, ఆ example ఏ example తీసుకుంటారు? మహిళలకు సంబంధించిన చిన్న చూపుగానా? చాలా సుస్పష్టంగా ఒక పాస్టర్ గారు అంటూ మాట్లాడారు. ఎవరది? ఈ యొక్క పాస్టర్ గారు అంటూ మాట్లాడు, ఆ మానవుడు ఈయన ఎవరు? చెప్పినట్టుగా, ఈయన చర్చి ముందర బండి ఉన్నట్టుగా, ఈయన మనుషులకు చెప్పినట్టు కాదు, అభినయ్ గారు, ఒక correct ఉదాహరణ అన్నది- చెప్పారు, అన్నది. జరిగినటువంటి సరే, ఒక అది ఏ ఉదాహరణ పాస్టర్ చెప్పండి. చెప్తూ ఆ పాస్టర్ ఎవరు, ఆ చర్చ్ ఎవరు, ఆ స్థలం ఏది, ఆ పూలవాడు ఎవరు చెప్పండి. ఎగ్జాంపుల్ కాదు ఇక్కడ చెప్పండి. ఎగ్జాంపుల్ తో పాటు ఎక్కడ జరిగింది, ఆ పాస్టర్ గారి పేరు, ఆ ఊరు, ఆ చర్చి పేరు చెప్పండి. ఇప్పుడు సార్ ఇది ఈయన కిల్చపరిచింది ఆడవాళ్ళని కూడా కాదు, మగవాళ్ళని కూడా కిల్చపరిచాడు. ఇప్పుడు పెంటకోస్ట్లో ఆటో డ్రైవర్స్ ఉండరా అండి? ఉంటారు కదా. ఉంటారు, ఆ పూలు సరఫరా చేయరా వాళ్ళు? చేస్తారు. మళ్ళీ వాళ్ళని కూడా తిట్టినట్టే కదా. ఎందుకు తిట్టినట్టు? ఇప్పుడు పూలు సరఫరా చేస్తారు వాళ్ళు, ఎందుకు చేయాలి వాళ్ళు సరఫరా? పూలు అమ్మేవాళ్ళు పూలు అమ్మే తల్లో పెట్టుకోవడానికి కాదు సార్, పువ్వులు చాలా విషయాలకు వాడతారు. అదే అంటున్నా. ఇప్పుడు పూలను చూసి ఈయన టార్గెట్ చేసింది కేవలం ఆడవాళ్ళని కాదు, ఈయన మెంటాలిటీ అలాంటిది, టార్గెట్ చేయడము, ఫేమస్ కావడము. అదే ఇంతకుముందు ఎక్కడైనా చేసినట్టుగా మీకు ఎక్కడైనా కనిపించారా ఆయన? అదే అంటున్నా కదా, గతంలో ఎక్కడైనా కనిపించారా? కాబట్టి గతంలో కనిపించారు. మీరు పదే ఆయన డిగ్రేడ్ చేస్తూ Degrade ఫేమ్ కాదండి, అవటానికి ఇది చిల్లర వ్యక్తి కాదు ఆయన. ఆయన చాలా గొప్ప విలువలు చిల్లర కలిగినటువంటి వ్యక్తి వ్యక్తి. ఇలాంటి వ్యాఖ్యలు అక్కడ చేయొచ్చా? స్థానికంగా ఎమ్మెల్యే గారే వచ్చి అక్కడ ఆయన దగ్గర ప్రార్థన చేయించుకుంటారు. ఎంత అంత గొప్ప విలువలు కలిగినటువంటి వ్యక్తి ఆయన. గొప్ప వ్యక్తి అయినా కానివ్వండి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా No, 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 డిగ్రేడ్ కాదు. ఆయన మాట్లాడినట్టుగా గొప్ప వ్యక్తి అయినా కానివ్వండి. ఫేమ్ అవటానికి పిల్లబచ్చ కాదు ఆయన. ఎంతటి ఆయన గొప్ప ఒక విలువలు వ్యక్తి అయినా కలిగిన కానివ్వండి, వ్యక్తి. ఆ సంఘంలో వ్యాఖ్యలు 50,000 మాత్రం మంది ఉంటారు. ఆ వ్యాఖ్యలు మాత్రం 50,000 వాళ్ళు అంటున్నారు. ఎంత ఇప్పుడు గొప్ప మేడం వ్యక్తి అయినా గారు అన్నట్టు కానివ్వండి. వాళ్ళ దృష్టి అంతా ఎక్కడ పోతుంది? ఇప్పుడు ఇతను ఇతర ఆడవాళ్ళ గురించి మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళ థాట్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? బయటకు వచ్చిన తర్వాత ఓకే మా పాస్టర్ గారు ఇతర ఆడవాళ్ళ గురించి, పూలు పెట్టుకునే ఆడవాళ్ళ గురించి ఇలా దురుసుగా చూడాలి ఏదో అన్నారు. ఒకటి ఆ మాట ఇప్పుడు మాట్లాడారు. నేనే ఉన్నానండి, బయట రోడ్డు మీదకి వెళ్ళగానే ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు మళ్ళీ పూలు పెట్టుకుని వెళ్తున్నారు. నేను వాళ్ళని చూసి వీళ్ళు బజార్ సంబంధాలు అనుకోను నేను. ఎందుకంటే ఆయన నాకు అర్థమయ్యాడు కాబట్టి అనుకున్నాను. మీకు అర్థమయ్యారు. అందరికీ అర్థం అర్థం కావాలి. కావాలండి. అందరికీ అర్థం కావాలి. అర్థం చేసుకోవాలి. అందరికీ అర్థం. ఎందుకు మిమ్మల్ని చేసుకోవాలి? follow చేయాలి. ఇండివిజువల్ మాటలు అవన్నీ కూడా అవసరం లేదు. ఆయన ఏంటో మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆయన చెప్పింది ఏంది, మీకు అర్థమయ్యేది ఏంది? ఫిక్స్ అయిపోయి వచ్చారు. మీరు ఎన్ని అడిగినా మళ్ళీ A to Z లో ఏం అడిగినా మళ్ళీ ఏ అనే అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే పర్పస్ఫుల్ గా ఉండదు. పర్పస్ ఏ ఉండదు. ఇప్పుడు అర్థమవుతుంది కదండి, అర్థమవుతుంది కదా. జోసెఫ్ గారు చెప్పారు, జోసెఫ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కొన్ని విషయాలు. ఇది తప్పు అన్నారు, ఇందులో కొన్ని తప్పు అన్నారు. జాన్ వెస్లీ గారు ఉన్నారా? జాన్ వెస్లీ గారు ఉన్నారా? వద్దండి. సౌండ్ లేదు, ఒక్క నిమిషం. ఒక్కసారి జాన్ వెస్లీ గారి దగ్గరికి వెళ్తాను నేను. జాన్ వెస్లీ గారు, అభినయ్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటుగా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నిన్న మీరు ఆల్రెడీ ఆయన మాట్లాడిన మాటలు ఖండించారు. ఇన్ఫాక్ట్ దుబాయ్ నుంచి ఎవరో పాస్టర్ డేవిడ్ గారు ఆయన కూడా కాల్ చేసి ఈ మాటలు తప్పు, ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అంటున్నారు. ఆయన మాటలు అభినయ్ గారికి వేరే రకంగా అర్థమయ్యాయి. పాపం ఆయన చెప్తున్న ప్రకారంగా కొంతమంది ఎగ్జాగరేట్ చేసే విధంగా 236 మంది మహిళలు ఎవరైతే ఫిర్యాదులు అందించారో ఆ ఫిర్యాదు అందించిన వారందరూ కూడా పిచ్చి వాళ్ళకి కనబడుతున్నారు ఆయనకి. లేదు నేను ఆల్రెడీ ముందు నుంచి చెప్తున్నాను. షాలేం రాజు గారు మాట్లాడిన మాట చర్చిలో మాట్లాడిన మాట అని ముందు చెప్పాను నేను. yes కాబట్టి ఇది ఓన్లీ